All right, all set to go. So destination 262 kilometers, 4 hours 47 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. And currently time is 5:40. And the destination is Sakleshpura in Karnataka. ఇది యాక్చువల్గా సోలో ట్రిప్ కాదు, అంటే బైక్ పైన అయితే నేను సోలోనే, బట్ దిస్ ట్రిప్ ఈజ్ ఫ్రమ్ ది ఆఫీస్. అందరం కలిసి ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మిగతా వాళ్ళందరూ బస్సులో అయితే వస్తారు, నేనైతే బైక్ని ప్రిఫర్ చేసిన. సో నా బ్లాగింగ్ పని అయితే ఉంటుంది కాబట్టి దే ఆర్ లిమిటెడ్ ప్లేసెస్ని అయితే కవర్ చేస్తున్నారు వాళ్ళు. సో నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉండి వద్దామనుకుంటున్నా. సో టైంని బట్టి నేను ప్లాన్ చేసుకుంటా. నియర్లీ 50 మెంబర్స్ అయితే వస్తారు ట్రిప్కి. టోటల్ ప్రాజెక్ట్ మొత్తం పీపుల్ మొత్తం అయితే వస్తున్నారు. మొత్తం రిసార్ట్ అయితే బుక్ చేసినాం. డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి రిసార్ట్లో. మోస్ట్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. దిస్ ఈజ్ ఫస్ట్ టైం సకలేశ్పురకి వెళ్ళడము. అండ్ ఇంతమంది ఫ్రెండ్స్ లైక్ కొలీగ్స్ అందరు కలిసి వెళ్ళడం అనేది కూడా ఫస్ట్ టైం అసలు. ఒకవేళ వెళ్ళిన ట్రిప్స్కి 4 to 5 మెంబర్స్ వెళ్ళినా కానీ ఇంతమంది కలిసి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం. లాస్ట్ టైం కూడా ఒక ట్రిప్కి అయితే వెళ్ళారు ఆఫీస్ నుంచి, బట్ ఆ టైంలోనే బైక్ డెలివరీ ఉండిండే, నేనైతే వెళ్ళలేకపోయినప్పుడు. పెద్ద గ్రూప్ అయితే అరేంజ్గా ఇక్కడ. ఏ బైక్ ఇది? BMW 3 KTMs, BMW ట్రాంప్లు, అందరూ సకలేశ్పూర్కి రెడీ అయినట్టున్నారు. అట్లాంటి ఒక గ్రూప్ ఉండాలి, కానీ ట్రిప్ల మీద ట్రిప్లు వేయచ్చు. ఫస్ట్ టైం జియో BP పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ని ఫిల్ చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు, చూద్దాం. ఇక్కడ కాస్ట్ ఎంత ఉందంటే 102.93. ఓకే, ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా చెల్లో ఆల్రెడీ బస్ కూడా స్టార్ట్ అయిపోయి 20 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయింది ఆఫీస్ నుంచి. ఇక్కడ నుంచి అయితే 214 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక బ్రేక్ అయితే తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ కోసము. కొలీగ్స్ అందరూ కలిస్తే వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్, లేదంటే నేనైతే బయట తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతా. ఇంత కాన్ఫిడెంట్గా రాంగ్ రూట్లో వస్తున్నారా మీరు? మా పెద్ద గ్రూప్సే ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర, టోల్ గేట్ దగ్గర. ఇక్కడ మొత్తం రైడర్స్. ఇక్కడ మొత్తం టోటల్ ఒక జిమ్ని, బైక్స్, డిఫరెంట్ బైక్స్. ఇదో ఇక్కడ హిమాలయన్స్. ఒక్కరు కూడా సోలో లేరు ఇక్కడ. అందరు మంచిగా గ్రూప్స్ చేసుకొని పోతా ఉన్నారు. ఒక ఆఫ్ రోడ్ వెహికల్ ఉంటే మాత్రం అసలు మస్తు ఉంటుంది. ఇదిగో ఇక్కడైతే తార్లు ఉన్నాయి. ఒక తార్, 2 తార్స్, ఒక ఫార్చునర్. అమ్మా పెద్ద గ్రూపే ఇది. ఒక సోలో రైడర్ అయితే కనిపించిండు, హోండా CB 350. అండ్ వన్ మోర్ రైడర్ ఫ్రమ్ రైట్ సైడ్, BMW. చెక్ ఇస్తున్నాడు అసలు BMW మాత్రం. అసలు బ్యాక్ సైడ్ టైర్ కూడా అసలు ఎంత ఉందో అది దాన్ని. ఎగ్జాస్ట్ కూడా చేంజ్ అయినట్టుంది. సౌండ్ మాత్రం అసలు మళ్ళీ వస్తుంది. అసలు పోయి దగ్గర పోయి చూద్దాం. ఇట్లాంటి ఒక పర్ఫెక్ట్ ఆఫ్ రోడర్ ఉండాలి అసలు. భలే ఉంటుంది అసలు. పెట్టి కొడితే అట్లా జుమ్మున వెళ్ళిపోతుంది బండి.
టైర్ మ్యాన్. మ్యాసివ్ ఉంది అసలు టైర్ మాత్రం వెనకాల. టైర్స్ ఎందుకో గ్రిప్పిగా అనిపించట్లేదు. రోడ్ పైన స్లైడ్ అవుతా ఉంది టైర్స్, ఎందుకో అర్థం కావట్లేదు. మరి ఎయిర్ ప్రెషర్ ఏమన్నా ఎక్కువ ఉందా మరి తక్కువ ఉందా అర్థం కావట్లేదు. బ్రేక్ఫాస్ట్కి ఆపినప్పుడు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకో అసలు గ్రిప్గా అనిపించట్లేదు, ఇట్లా స్లైడ్ అయిపోతుంది రోడ్డు మీద వెళ్తుంటే, తెలుస్తుంది రైడ్ చేస్తుంటే. పర్టికులర్ ఇట్లాంటి ఇదైతే స్లైడ్ అవుతా ఉంది. మోస్ట్లీ రోడ్ కండిషన్ అట్లా ఉన్నందుకు అనుకుంటా నేను. ఒకసారి అయితే క్రాస్ చెక్ చేద్దాము ఆపినప్పుడు. బ్రేక్ఫాస్ట్ కోసం ఉడిపి గ్రాండ్ అయితే కనిపించింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఆపేద్దాం, ఎందుకంటే ఒకవేళ వర్షం పడ్డా కూడా తడవదు. వైటర్ అది రైన్ జాకెట్ అయితే ఒకటి తీసుకున్నా. అంత బాగానే ఉంది, కానీ అది ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న సైజ్ ఇచ్చిండు. అంటే ఇక్కడ స్టమక్ వరకు అయితే లెంత్ అనేది ఎక్కువ లేదు, బ్యాక్ సైడ్ లెంత్ ఎక్కువ ఇచ్చిండు, కానీ ఫ్రంట్ సైడ్ అసలు లెంత్ ఎక్కువ లేదు. ఎందుకో అర్థం కాలేదు. అదొకటే డిసడ్వాంటేజ్ దానికి. బట్ క్వాలిటీ మాత్రం ఓకే, పర్లేదు. ప్రైస్ పాయింట్తో చూసుకుంటే పర్లేదు. బట్ రైనాక్స్ది కూడా ఉండిండే, రైనాక్స్ది కొద్దిగా బెటర్ ఉండిండే. కాబట్టి నేను అనుకున్న టైం కంటే అది కొద్దిగా లేట్ అవుతుండే. అండ్ సైజు కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండే. సో అందుకోసమే వైటర్కి వెళ్ళేంటి. ఓకే, రెయిన్ గేర్ మొత్తం వేసేసుకున్నా. చలో స్టార్ట్. ఇక్కడైతే మొత్తం మూడమైంది ఫుల్గా. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది కూడా వర్షం. ఎన్ని రాయల్ ఎన్ఫీల్డ్స్ అంటే అన్ని రాయల్ ఎన్ఫీల్డ్స్ అసలు. క్లాసిక్ 350లు, ఇంటర్సెప్టార్లు, హిమాలయన్లు. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ అందుకే అంత హైలో ఉంటాయి. సర్వీస్ మాత్రం 0. జస్ట్ డబుల్ రోడ్కి అయితే వచ్చేసినాయి ఇప్పుడు హైవే నుంచి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా అసలైన రూట్స్, లొకేషన్స్. ఇక్కడ బ్రిడ్జ్ కింద ఒక రివర్ అయితే పోతుంది, పోయి చూద్దామండి వెళ్ళడానికి ఉందా లేదా. ఉంది. ఫుల్ వాటర్ ఉన్నాయి, మొత్తం వరద వాటర్ ఉన్నట్టు ఉంది. వర్షం పడ్డ తర్వాత వచ్చిన వాటర్. ఇదేం రివరో తెలియదు, కానీ వాటర్ మాత్రం అసలు ఫుల్గా ఉన్నాయి. వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. లెట్స్ గో. ఫోన్ అయితే ఇక్కడ పెట్టి టైట్ చేయలేదు, వెళ్తుంటే ఫోన్ పడిపోయింది అసలు. ఇక్కడ ఈ ఎడ్జ్కి అయితే స్క్రాచెస్ పడ్డాయి. ఈ కవర్ ఉన్నందుకు ఓకే, నో ప్రాబ్లం. కవర్ అయితే చినిగిపోయింది కింద పైన. నేను టైట్ చేసిన అనుకున్నా, బట్ అది కాలేదు. రోడ్లు అసలు సడన్గా గుంతలు ఉంటాయి.
వర్షం పడుతుందని ఈ కవర్ పెడితే రిఫ్లెక్షన్కి అసలుకు ఫోనే కనిపించట్లేదు లోపల ఏం ఉందో అని చెప్పి. అసలుకి మ్యాప్ సరిగ్గా కనిపించని కూడా కనిపించట్లేదు. నైట్ మోడ్ నన్ను ఎనేబుల్ చేసేది ఉంటాయి. లైట్గా వాన పడుతూ ఉంది. లొకేషన్స్ మాత్రం ఇరగా తీసినైపోండి, వారెవ్వా అనాల్సిందే. ఇక్కడ ఏదో ఎస్టేట్ ఉంది, అగలట్టి ఎస్టేట్. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అసలు. చిన్న కాలువ, ఫీల్డ్స్, ఓకే లెట్స్ స్టార్ట్. ఇది అసలైన పర్ఫెక్ట్ లొకేషన్. ఇక్కడ మొత్తం వరి వేసారు, లైట్గా వర్షం పడుతుంది. ఇట్లా ఉండాలి లొకేషన్స్. లైట్గా వర్షం పడుతుంటే అసలుకు పర్టికులర్ ప్లేసెస్ ఉన్నాయి కదా, భలే ఉన్నాయి అసలు. అమేజింగ్ రోడ్స్. వర్షం పడ్డ తర్వాత ట్రీస్ అన్నీ మెరుస్తున్నాయి ఇట్లా. ఇదే వైట్ రివర్ రీట్రీట్ వ్యాలీ రిసార్ట్, హన్బల్. ఐ థింక్ ఇంతకుముందుకు వచ్చిన ఊరు పేరు హన్బల్ అనుకుంటా. వేర్ ఈస్ ద ఎంట్రన్స్? ఎంట్రన్స్ ఎటు? ఇటేనా? చూద్దా. ఓకే, పార్కింగ్ ఇటు సైడ్, రిసెప్షన్ వచ్చేసి ఇటు సైడ్ అంట. దీన్ని ఇడల పెట్టేద్దాం ఇట్లా. రిసార్ట్కి అయితే వచ్చేసినాము. రూమ్ తీసుకున్న రూమ్ అయితే చూపిస్తా ఇప్పుడు. ట్విన్ బెడ్స్, 3 people అకామిడేషన్. ఇది పర్ఫెక్ట్గా మేమున్న రూమ్ దగ్గరనే మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ. ఇది రిసార్ట్ లోపలనే ఉంది, ఇది రివరు. అండ్ ఇక్కడైతే వెళ్ళి ఇక్కడైతే చిన్న బ్రిడ్జ్ కూడా కట్టిరు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా ప్లే ఏరియా ఉంది. రిసార్ట్ మొత్తం అసలు సూపర్ ఉంది. అసలు వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా రైన్ పడుతూనే ఉంది. అసలు
ఇదో మా బ్యాచ్ మొత్తం అక్కడ అందరు ఆడున్నారు, ఆడ నిలబడ్డారు. ఆడ వీడు దొంగ. ఇక్కడ ఒకడు వాడు మాత్రం మా రూమ్ కాదు, వాడెవడ నాకు తెలియదు. ఇది 3 మెంబర్స్. ఇప్పటికైతే లంచ్ చేయాలి. అక్కడ పోయి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుర్రు. లంచ్ స్టార్ట్ అయితే పోయి లంచ్ చేసిన తర్వాత మిగతా ప్లేసెస్ని అయితే పోయి ఎక్స్ప్లోర్ చేయాలి.